నమస్కారాలు. పెద్దలకు, మా తోటి కళాకారులకు, బృందానికి. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం, గ్రామం ధర్మసాగర్. నేను మాటూరు సమ్మయ్యని, దుబ్బుల కళాకారుని. అయ్యా, గత సంవత్సరాల నుంచి వెళ్ళి 100 సంవత్సరాలు మా తాతలు చేసింది ఈ పూజ. మా తాతల పరిపాలన నుంచి వెళ్ళి కూడా మా నాన్నలు చేసిండ్రు. నేను కూడా నేర్చుకున్నాను, నా కొడుకు కూడా నేర్చుకున్నాడు. దాదాపుగా ఈ కళని గ్రామాలలో పూజించుకుంటూ శ్రీ గద్దెలేసి, పట్నాలేసి, ఎల్లమ్మ కథ, మల్లన్న దీవుని కథ, ఈ యొక్క పుట్ట బంగారం తీసుకొచ్చుకొని అమ్మవారికి శ్రీ గద్దెలేసి ప్రసాదాలు పెట్టుకొని నైవేద్యాలు చేసి ఇవి జీవించు గ్రామాలలో చేసుకుని బతుకుతున్నటువంటి మా కుటుంబాలు ఇవి. దాదాపు పాత జిల్లాలలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవి పెద్ద జిల్లాలు. ఇప్పుడు 5 జిల్లాలలో ఉన్నటువంటి స్థాపించినటువంటి కళలు ఇవి, దుబ్బుల కళాకారులు. మరి తతీత్మ కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది కూడా చెప్పిన పెద్దలు విన్నాం, ఎన్నోసార్లు చెప్పినని ఇంతకుముందు చెప్తున్నారు. ఈ కళలు, ఈ పాటలు, ఈ భాషలన్నీ పాత్ర పెట్టినట్టు అయిపోయినాయి. ఇలా నిజంగా డీజే కొట్టులను చూస్తాను, సప్పట్లు చూస్తాను, మైక్ సెట్లు, డోమ్ కెమెరాలు పెట్టుకొని అవి చూసి అటువంటి కథలు చూసాం తప్ప కానీ మా కథలన్నీ పాడైపోయినాయని దుఃఖచీలిపోతున్నాం. దయచేసి చదువులు తక్కువైపోయినాయి, చేతిలో డబ్బులు లేకపోవడం, ఈ విధానాన్ని వెనకబడిపోయినాయి చాలా వరకు. ఇప్పటి ముందు మా వాళ్ళు కూడా చాలామంది చెప్పాం కూడా బాధాకరంగా అందరికీ ఉన్నది. ఎవరు దీన్ని దృష్టి తీసుకుంటారు? ప్రభుత్వాలు ఎలక్షన్లు వచ్చినప్పుడే నీ కేంద్రాన్ని మేము చేసి పెడతాం అంటున్నారు. ఎమ్మెల్యేలను చూసినాం, మంత్రులను చూసినాం, ముఖ్యమంత్రులను చూసినాం. గత ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. మరి మాది పాడుబడిపోయింది తప్ప కానీ మాది ఇంకా వరకు కూడా పాటికి రాలేదు. ఇవి పాటల్లో పోతున్నాయా, ప్రభుత్వాలలో పోతున్నాయా, మా గతులే గింత అవుతున్నాయా అనుకుని చాలామంది కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఇప్పుడు రాలేకపోవడం కారణాలు కూడా ఈ కళల్లో తిరిగి కూడా కొంతమంది రాలేకపోయినరు. ఎందుకంటే ఛార్జీ లేక ఇదే పోయినప్పుడు గదివే మాటలు అంటారు. ఇంతకుముందు కూడా మాట్లాడారు, అవి విన్నాం. దయచేసి ఎందుకంటే ఇన్నుడి వరకే సరిపోతుంది మాకు ఈ పేపర్లల్లో, ఈ టీవీలల్లో. చాలామంది ఇప్పుడు పెద్దలు కూడా మీరు కూడా ప్రయత్నం చేసిన మీ ప్రయత్నాలు కూడా అక్కిరకస్తలేవో అని అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే చూస్తున్నాం ఇక్కడి వరకే మిగిలిపోతుంది, ఈడికరికే పరిమితం అయిపోతున్నది. ఈ సప్పుళ్ళు కూడా కొట్టేది బంద్ అయిపోతుంది కొంతమంది ఇప్పటి ముందు చెప్పింది. ఎందుకంటే ఈ దుబ్బులు కొట్టేది కూడా చాలామంది కూడా నేర్చుకున్నారు. ఈ సప్పులు కొట్టేది కూడా డీజేల వాళ్ళు నేర్చుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు చేసే అటువంటి వృత్తి అయిపోయింది. మా వృత్తులు గంగలు అయిపోయినాయి. దయచేసి ఒక్కసారి మా వృత్తులను గుర్తించుకొని ఈ కళాకారులు అన్నది ఏంటంటే నిజమైన కళలు చేసుకొని బతికే నోరుతో పాడుకునేటువంటి పాట ఇది. మౌతులు పెట్టే కాదు, మైక్ సెట్లు పెట్టే కాదు, దేవుడిచ్చినటువంటి కంఠం, దేవుడిచ్చినటువంటి డప్పులు ఇవి, వాయిదాలు, భగవంతుడు ఇచ్చినటువంటి వాయిదాలు ఇవి. ఆనాడు ఎవరి మొట్టమొదటి చరిత్ర డప్పు. ఆ డప్పును జాంబవంతుడు కొట్టిండు పెళ్ళిళ్ళకి పేరంటానికి. ఇవి దేవుడిచ్చిన వాయిదాలు, దేవుడిచ్చినటువంటి పట్నాలు, పాటలు, ఈ సప్పులు చేసినటువంటి భగవంతుడు చేసినటువంటి ఇటువంటి కళాకారులు. ఈ పాత కళాకారులు పాత్ర పెట్టినట్టే ఉన్నాయి. ఇదే నిజమైన మమ్మల్ని పాత్ర పెట్టినట్టే కనిపించినాయి. ఏంటంటే ఇక నన్ను ఆశతోటి చేస్తారేమో పోయేద్దాం అని మీరు చెప్పినటువంటి మాటతోటి ఫోన్ల ద్వారా మాకు మేము రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనసు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు నాకు వెనక ముందు ఏమవుతుందంటే ఇది అవుతుందా కాదా అని అనిపిస్తుంది. అంటే మనసులో మీ ప్రయత్నాలు మీరు ఉన్నారు కాబట్టి ఒకవేళ దేవుని దయ వలన, మీ దయ వలన, ఇప్పుడు ఇచ్చింది ఇంత ప్రోగ్రాం దయ వలన పెట్టి చేసినందుకు, ఇంత ఖర్చు పెట్టుకొని మమ్మల్ని పిలిపించినందుకు, మా ఆశలు ఇంతమంది పెద్దలు చెప్పినటువంటి మాటలు వినిపించుకున్నప్పుడు, మా బాధలు వినిపించుకున్నప్పుడు దీన్ని మనసులో పెట్టి గవర్నమెంట్ దృష్టిలో పోతే ఇలా మా గవర్నమెంట్లో ఏదో మాట్లాడబోతున్నారు. కనీసం ఇప్పుడు ఇంతమంది అన్నాడు మా పెద్దయిన స్పీకర్ కూడా కలిసి మాకు కడియం సిరియా ఉన్నాడు, దయాకర్ రావు ఉన్నాడు, ఇటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నోళ్ళు కూడా అప్పటి వరకే మమ్మల్ని చూసుడు తప్ప కానీ ఆశించింది ప్రభుత్వం లేదు. మేము ఏమో చేస్తానో పథకాలన్నా కానీ అసలు పేదరిక పథకం అయితే దొరకలేదు. ఏది అదే కళాకారులు ఉన్నారా? లేరు. ఇప్పుడు ఏషాలు వేసిన వాళ్ళు, మౌతులు పట్టిన వాళ్ళే కళాకారులు, పాత కళాకారులు గుర్తించలేదు. అసలు మేము బతికేటోళ్ళు, ఈ యొక్క కళ చేసుకొని బతికేటోళ్ళము నిజమైన ప్రభుత్వం దృష్టిలో లేవు మేము. దయచేసి ఇవన్నీ మీరు పెద్దలు ఉన్నారు, ఇప్పుడు
రాసుకున్నటువంటి రాతలు కానీ పూతలు కానీ ఏదున్నా మా బతుకులను మా జీవితాలని వెనకబడ్డవి ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తే భగవంతుని ఇప్పుడు ఏ విధంగా నా మనస్ఫూర్తిగా అనుకున్నాను. మీరు రాసిన వాళ్ళు భగవంతుని నా మనస్ఫూర్తిగా మొక్కుతున్నా మీకు మా ఆశలు నెరవేర్చాలని. ఇవి అందరి కళ, నిజమైన మా బతుకులు, నిజమైన మా కళలు ఇవి, నిజమైన డప్పులు, నిజమైన వాయిదాలు, నిజమైన మా ఏషాలు ఇవి. దయచేసి మీరందరూ గుర్తించి ఈ యొక్క ఇచ్చిన పెద్దలకు నా ఆశలు మన్నించాలని ముగిస్తాను.